వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సిరికొండ మండల కేంద్రంలో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న జంగిలోడి తాండకు చెందిన తిరుపతి 28/4/2025 రోజున తన ఇల్లు తాళం పగలగొట్టి ఉంగరం, కమ్మలు, వెండి పట్టగొలుసులు 3,000 నగదు ఎత్తుకెళ్లారని సిరికొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ కేసును సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా శోధించడంతో ఒక మహిళ అనుమానాస్పదంగా బ్యాగ్ తీసుకెళ్తూ కనిపించింది. ఆ మహిళ ఈరోజు తెలంగాణ చౌరస్తాలో కనిపించడంతో ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఎస్ఐ విచారణ చేయగా నేనే దొంగిలించానని, ఆ దొంగిలించిన బంగారం, వెండి, నగదును మా ఇంటి దగ్గర ఉంచానని తెలిపింది. ఆ దొంగిలించిన మహిళ వెళ్లి ఆ వస్తువులను, నగదును తీసుకొచ్చి సిరికొండ పోలీస్ శాఖ వారికి ఇచ్చిందని ఎస్ఐ పాత్రికేయ సమావేశంలో తెలిపారు. గతంలో ఆమె పైన 15 కేసులు ఉన్నాయని, ఈ సందర్భ దొంగిలించిన వ్యక్తిని సీఐ ఆదేశానుసారం రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటల్లోనే దర్పల్లి సిఐ ఆధ్వర్యంలో ఈ కేసును సిరికొండ మండల ఎస్ఐ వారి సిబ్బంది ఛేదించిన సందర్భంగా బాధితుడు తిరుపతి మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. మీ ఆర్సీ రెడ్డి, సత్య న్యూస్ రూరల్ రిపోర్టర్. 2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి అనే వ్యక్తి, అతను ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తాడు, మా పొల్యూషన్ దరఖాస్తు ఇచ్చారు. సార్ మా ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారు, మా తాళం బ్రేక్ చేసి ఒక అద్దుతులం రింగు, కొన్ని కమ్మలు, జత పట్టగొలుసులు, ఒక మల్దారము, నగదు 3,000 రూపాయలు తీసుకొని పోయారు. నేను ఐడి పార్టీ అసలు సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అది పరిశీలించి అట్టి వస్తువులను అన్నీ రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అటు సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3,000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగొలుసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఇవి బస్సులు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 కేసులు. ఇవి అదేవిధంగానే తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేస్తామని చెప్పి ఒప్పుకున్నది కండిషన్లో ఆమెను ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేస్తుంది.